ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. మార్నింగ్ లేవాలని లేకపోయినా సరే లేచి అన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను. తర్వాత అయితే ఈరోజు గురువారం, దట్టు పౌర్ణమి, దత్తాత్రేయ జయంతి కాబట్టి ఇంట్లో అయితే దీపం పెట్టేసుకుని నేనైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను. బై వాక్ వెళ్తున్నాను బికాస్ నా స్కూటీ ఊరెళ్ళింది కాబట్టి. తర్వాత అయితే గుడికి వెళ్ళిపోయిన తర్వాత చాలా దేవుళ్ళు ఉంటారు అక్కడ విగ్రహాలు. శివలింగానికి అయితే ఫస్ట్ అభిషేకం చేస్తానన్నమాట. అక్కడ మగ్గుతో చేస్తున్నాను అనుకోకండి, ఆలయ కమిటీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. తర్వాత ధూనిలో అయితే నేను కొబ్బరి చెప్పులు అయితే వేసి లోపలికి వెళ్ళిపోయాను. సాయిబాబాని దర్శనం చేసుకున్నాను. అలానే దత్తాత్రేయుని కూడా చాలా నిండుగా తయారు చేశారు ఈరోజు అయితే టెంపుల్లో మొత్తం పెద్దవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఎవ్రీ వీక్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక టైం అంటూ ఏముండదు కదా పర్టికులర్గా. ఇప్పుడు దత్తాత్రేయుడికి పూజ చేస్తున్నారు కాబట్టి అందరూ ఉన్నారనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చాను. ఈ లోపు చూస్తే మమ్మీ నారింజకాయలు కొన్నారు. సో నేనైతే అది షుగర్, సాల్ట్, కారం కూడా వేసి ఇలాగా జ్యూస్లా ప్రిపేర్ చేశానమాట. బాగుంది, నాకు ఇమీడియట్ బూస్టర్లా అనిపిస్తుంది ఈ జ్యూస్. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ విత్ షుగర్ అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా. తర్వాత మమ్మీకి ఆనియన్స్, టొమాటోస్ అన్నీ ఇచ్చేసాను కాలీఫ్లవర్ కర్రీ చేయడానికి. నేను రోజు ఇదే మిస్టేక్ చేస్తున్నాను, లంచ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయట్లేదు, మర్చిపోతున్నాను. తర్వాత అయితే ఈవినింగ్ స్నాక్లోకి అయితే తిన్నాను. తర్వాత మా డైసీగడ్ని కొంచెం ప్యాంపరింగ్ చేయాలన్నమాట. కొంతసేపు కాదు, ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ప్యాంపర్ చేయాలి, వాడిని అలా ఎత్తుకుని కూర్చోవాలి. తర్వాత అయితే ఈవినింగ్ ఇలా ఉసిరికాయలు తిన్నాను, మా చెట్టువే. నైట్ వచ్చేసరికి నేను పౌర్ణమి చంద్రుడిని చూస్తూ మేనిఫెస్ట్ చేసుకున్నాను యూనివర్స్కి. నాకు చాలా నిండుగా అనిపించింది. ఇక్కడ ఎందుకో నాకు శివనామం మధ్యలో చంద్రుడు ఉన్నట్టు అనిపించింది. నైట్కి అయితే ఇలా దోశలు తినేసాను అంతే.